అందరికీ నమస్తే అండి. నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. హిందూపురం నియోజకవర్గంలో వైసీపీ పార్టీ కార్యాలయంపై బాలయ్య గారి అభిమానులు ధ్వంసం చేశారు వీళ్ళని చెప్పి వైసీపీ పార్టీకి సంబంధించిన ప్రతి సోషల్ మీడియాలో వీడియోలు వస్తూ ఉన్నాయి, పోస్టులు పెడతా ఉన్నారు. అసలు వైసీపీ పార్టీ కార్యాలయంపై బాలయ్య గారి అభిమానులు ఎందుకు ధ్వంసం చేశారు వీళ్ళని చెప్పి హిందూపురంలో నాకు తెలిసిన ఒక వ్యక్తికి కాల్ చేసి ఒకసారి తెలుసుకుందాం. ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియాలో కూడా హిందూపురంలో బాలయ్య గారి అభిమానులు వైసీపీ పార్టీని ధ్వంసం చేస్తారు, వీళ్ళని కఠినంగా శిక్షించాలి ఇట్లని చెప్పి ఏదేదో పోస్టులు పెడతా ఉన్నారు. ఒకసారి ఆ బ్రోతో మాట్లాడి దాని తర్వాత మనం క్లారిటీ తెలుసుకుందాం. నమస్తే బ్రో. నమస్తే అండి. ఎక్కడండి మీది? హిందూపురంలో టౌనా లేకుంటే ఇక్కడ పక్కన విలేజ్? ఇది మన హిందూపురంలో నిన్నటి నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వైసీపీ పార్టీ కార్యాలయంపై బాలయ్య గారి అభిమానులు దాడి చేశారు గిట్లని చెప్పి పోస్టులు చూస్తా ఉన్నా. అందుకోసం మీకు కాల్ చేసి అసలు ఏంటి క్లారిటీ తెలుసుకోవాలని చెప్పి కాల్ చేసి ఉండే. అది వాస్తవంగా చెప్పాలంటే అది వాళ్ళు చేసుకుండేదే దానికే తప్ప వీళ్ళు టీడీపీ వాళ్ళు పోయి కొట్టాలా ధ్వంసం చేయాలా అనే ఉద్దేశం అయితే వేరేదైతే లేదండి దాంట్లో. అదండి ముఖ్యంగా అది ఒక బాలకృష్ణ గారికి దూషించారు అని ఇక్కడ దీపిక గారు అని ఇన్ఛార్జ్ వైసీపీ దానికి స్వయంకర్త వాళ్ళ భర్త వేణురెడ్డి అని ఒక మీటింగ్ లో జరిగిన మీటింగ్ లో బాలకృష్ణ గారికి వాడు గీడు అని సంబోధిస్తూ ఏది ఇప్పుడు మన బాలయ్య గారికి ఎమ్మెల్యేగా ఉన్న బాలయ్య గారికి వాడు గీడు గిట్లని చెప్పి మాట్లాడుతా ఉన్నా. అవునండి, ఎమ్మెల్యే గారికి వాడు గీడు అని ప్రస్తావిస్తూ 40 ఏళ్ల నుండి హిందూపురం ప్రజలు ఒక బానిసలా ఉన్నారు, అభివృద్ధి కార్యక్రమాలు చేయడు, ఎక్కడెక్కడ హైదరాబాద్ లో ఉంటాడు, వాడు వస్తాడు, వాడిని గెలిపిస్తారు అన్నట్ట మాట్లాడారు. సో దానికి ఇక్కడ ఉన్న కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, అందరూ అతని దగ్గర పోయారు. ఎవరు? వేణురెడ్డి అనే అతని దగ్గర, పార్టీ ఆఫీస్ దగ్గరికి ఎందుకు పోయారు? ఒక 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యే, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వ్యక్తి హిందూపూర్ లో. అందుకోసమని ప్రజలు కూడా 3వసారి అఖండమైన మెజారిటీతో గెలిపించారు. అంతేకాకుండా ఒక పద్మభూషణ్ గ్రహీత, మరి ఎంతో వేల కోట్లాది లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. దాంతో పాటు లక్షలాది క్యాన్సర్ బాధితుల ప్రాణాలను కాపాడిన వ్యక్తి, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తి ఈ రకంగా దూషించారే, వాడు వీడు అని దూషించారే, ఒక మర్యాద కలిగిన వ్యక్తిని ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని వైసీపీ పార్టీ ఆఫీస్ దగ్గరికి క్షమాపణ చెప్పండి అనే ఉద్దేశంతో పోయారు అక్కడ. అంటే మీరు ఆడికి వెళ్ళి బాలయ్య బాబుకి క్షమాపణ చెప్పండి అనే ఉద్దేశంతో అక్కడ పోయారు. కానీ అక్కడ అతను లేకుండేదానికి అక్కడ ఉన్న ఒక వ్యక్తులు ఒక 5-6 మందో 10 మంది వరకు ఉన్నారు అక్కడ వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు. వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒక 10 మంది దాకా అక్కడ ఉన్నారు. అక్కడ ఉంటే ఇక్కడున్న టీడీపీ కార్యకర్తలు, అభిమానులు అయితేనేమి, స్వచ్ఛందంగా పోయిన వాళ్ళు అయితేనేమి అక్కడ పోయి అడిగారు, ఏమి ఎక్కడున్నారు వేణురెడ్డి గారు, ఇట్లా మా బాలయ్య బాబు గారికి క్షమాపణ చెప్పాలి, ఇట్లా తిట్టారు అంటే అక్కడున్న వ్యక్తులు, ఒక ఎస్సీ కులానికి చెందిన వ్యక్తులు, నేను ఆ మాటలు అనకూడదు, ఒక కులం పేరుతో దూషించారు వాళ్ళకి. ఎక్కడ? వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు, వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అక్కడ పోయిండే వ్యక్తులకి ఒక కులం పేరుతో తిట్టారు వాళ్ళు. నేను అవి మీకు చెప్పకూడదు, ఒక వల్గర్ గానే తిట్టారు. ఎందుకురా మీరు ఇక్కడికి వచ్చే అంత ఉందా, మీకు ఇక్కడికి వచ్చే అంత ఉందా, మీ వైసీపీ వాళ్ళు మా వైసీపీ వాళ్ళకి తిట్టే అంత మీ బాలకృష్ణకుందా, లేకపోతే మీకుందా అన్న నానా దుర్భాషలు ఆడారు అంట. ఫస్ట్ వాళ్ళు మాట్లాడారు. అవును, మీరు అప్పటికి మీరు కొట్టడానికి అంటే గొడవ పడడానికి ఏ మాత్రం పోలే. అప్పుడు కానీ వాళ్ళు కులం పేరుతో దూషించిన కూడా ఎటువంటిగా ఎవరే కూడా తొందరపాటు పడలేదు, ఏమీ చేయలేదు. కానీ వాళ్ళు ఎప్పుడైతే అక్కడున్న ఒక మా టీడీపీ కార్యకర్తకి ఏమ్రా మీరు ఇక్కడికి వస్తారా, వైసీపీ పార్టీ దగ్గరకు వచ్చి మీరు మళ్ళా వెనక్కి తిరుగుతారా అని పెద్ద పెద్ద బండలతో కొట్టారు. దాదాపు 8 స్టిచెస్ పడినాయి వానికి, ఒక పిల్లోని. ఫస్ట్ కొట్టిన తర్వాత ఇదంతా జరిగిందండి? లేదండి, ఫస్ట్ మాట్లాడారు, కులం పేరుతో దూషించినారు, అప్పటికి ఊరికే ఉన్నారు, చాలా అమర్యాదగా మాట్లాడినారు. కులం పేరుతో తిట్టి మీరు ఇక్కడికి వస్తారా అని అతను వేణురెడ్డి అనే అతను కానీ తిట్టినాడు, వీళ్ళు తిట్టినారు. ఫోన్ చేసి, ఫోన్ లో ఉన్నాడు అతను, తిట్టాడు.
సరే అప్పటికి ఉన్నారు, మళ్ళా అట్లా తిడతానే ఆ పిల్లోనికి రాయి బండరాళ్ళు ఎత్తుకొని కొట్టేశారండి. అంత 8 స్టిచెస్ పడిపోయింది, బ్లీడింగ్ ఒక పక్క అయితే ఉంది. ఇంకా అందుకోసమని వీళ్ళు కూడా ఎందుకు మాకు ఇట్లా అంటారా, మా బాలయ్య బాబుని తిట్టి మరి మాకే కులం పేరుతో తిట్టి మళ్ళా మీరు మా పిల్లోనికి గాయపరుస్తారా అనే భావోద్రేయంతో పోయి ఆఫీస్ పగులు కొట్టారే తప్ప ఇంకా వేరే ఏమీ లేదు. ఇక్కడ ఏమంటా ఉన్నారండి వైసీపీ పార్టీ వాళ్ళు, ఇప్పుడు అధికారంలో చేతులు పెట్టుకొని వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తూ ఉన్నారు, మళ్ళీ మేము అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరిని చూసుకుంటాం గిట్ల అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కాకపోతే ఈ వైసీపీ పార్టీ వాళ్ళు గతం అంటే స్టార్టింగ్లో చేసిన మాటలు ఎవరికి తెలియదు, అంటే వీళ్ళు కులం పేరుతో తిట్టడం తెలియదు. అవునండి అవునండి, మళ్ళీ ఒక తెలీదు ఇట్లా అలాంటి హ్యాట్రిక్ ఎమ్మెల్యేకి అంత గౌరవమైన వ్యక్తికి వాడు గీడు అని ప్రస్తావించిండేది తెలియదు. ఇప్పుడే కాదండి, గత గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి వాళ్ళు వచ్చారు ఇన్ఛార్జ్ గా, అప్పటి నుండి బాలకృష్ణ గారికి ఏదో ఒక ఉద్దేశంతో తిట్టడం, దోషించడం, ఎంతవరకు కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, ప్రజలు కావచ్చు ఎంతవరకు గానీ ఓపిక్ గా ఉంటారండి? ఉండరు కదా ఎవరే గానీ. అంతగా 2 years నుండి తిడుతున్నాడు అతను, కానీ ఉన్నారు. కానీ నిన్న మొన్నటి దినం చాలా ఎక్కువ మాట్లాడినందుకోసమని ఇలా చేశారంతే. అంటే మీరు ఆఫీస్ లో మన అంబేద్కర్ గారి విగ్రహం పగలగొట్టింది మీరేనా అండి? నోనండి, అంబేద్కర్ గారి విగ్రహం కావచ్చు, కనకదాస్ గారి విగ్రహం కావచ్చు, అక్కడ ఏ ఫోటో కూడా ఫ్రేమ్ కూడా లేవండి అక్కడ. వాస్తవంగా చెప్పాలంటే, ఎందుకంటే మేము అక్కడ చూస్తున్నాం బయట నుండి కాబట్టి, ఏ ఒక్క విగ్రహం కావచ్చు, పటం కావచ్చు ఏది లేదు. లేకుండానే వీళ్ళు క్రియేట్ చేసి అంబేద్కర్ గారి చిత్రపటాన్ని కావచ్చు, కనకదాస్ గారి చిత్రపటాన్ని కావచ్చు, వాళ్ళు అక్కడ పెట్టి దేని ఫోటోలు పగులు కొట్టారని నీచ రాజకీయాలు చేస్తున్నారే తప్ప దాంట్లో ఎటువంటి వాస్తవాలు లేవు. అంటే వీళ్ళే వైసీపీ పార్టీ వాళ్ళే పగలు కొట్టేసి మళ్ళీ కింద పెట్టేసి మళ్ళీ టీడీపీ పార్టీకి మీద నూకేస్తా ఉన్నారు అంతే షూర్. అది ఎందుకంటే అక్కడ ఎటువంటి చిత్రపటాలు లేవు, ఏటివి లేవు. ఇంకా అంతగా ఉన్న వాళ్ళు ఉంటే ఆఫీస్ లో వాళ్ళు ప్రతి ఒక్క ఫోటో, వీడియో, విజువల్స్ ఉంటాయి కదా, ఎందుకు వాళ్ళు బిఫోర్ అండ్ ఆఫ్టర్ అని ఎందుకు పెట్టలేదు అక్కడ? అవును, ఇక్కడ పెట్టాము అని వాళ్ళ కూర్చొనే దగ్గరే ఉంది అని చెప్పారు కదా వాళ్ళు. వాళ్ళ పార్టీ ఆఫీస్ లో కూర్చొని బ్యాక్ సైడ్ వెనకాలే ఉండేదాన్ని కానీ చూసుకోకుండా పగలగొట్టారు అన్నారు కదా. బిఫోర్ ఆ చిత్రపటం ఆఫీస్ లో ఉందా లేదా అనేది వాళ్ళ మీటింగ్స్ లో ఒక్కటన్నా క్యాప్చర్ ఉంటుంది కదా. అంటే ఇప్పుడు వైసీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది మాట్లాడుతా ఉన్నారు, రాంబట్ రాంబాబు కావచ్చు, ఈ మన హరీష్ శ్యామలా కావచ్చు, ఇంకా కొంతమంది వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు, మేము అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరికి చెప్తాము, మేమేంటో చూపిస్తాం ఇట్లా చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అన్న. వాళ్ళు అలా చేశారు కాబట్టి, ఫ్యాక్షన్ రాజకీయాలు తీసుకొస్తారు కాబట్టి, రాజారెడ్డి గారి రాజ్యాంగం తీసుకొస్తారు కాబట్టి, అందుకోసం వాళ్ళు 11 సీట్లతో పరిమితం చేశారు. అంటే మరొకటి వాళ్ళకట్లా మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద డ్యూటీ అన్యాయంగా పగులు కొట్టింది సంస్కృతి వాళ్ళు మర్చిపోయారా? ఇంకా ఏమన్నా అప్పుడు గుర్తుకు రాలేదా వాళ్ళకి? ఇప్పుడు ఎందుకు నీతి మాటలన్నీ గుర్తు? అంటే వాళ్ళు పగలు కొట్టారని చెప్పి మీరు పగలు కొట్టారా ఏంటి? నో, ఇది చాలా అవాస్తవము దీనికి. ఎందుకంటే నేను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. మేము అక్కడ బాలకృష్ణ గారి క్షమాపణ చెప్పండి అనే ఒకే ఒక ఉద్దేశంతో పోయాము అక్కడే. కానీ వాళ్ళు కులం పేరుతో దూషించడం కావచ్చు, అక్కడ ఉండే టీడీపీ పిల్లోని గాయపరచడం కావచ్చు, నానా దుర్భాషలు ఆడిందే కావచ్చు, బాలకృష్ణ గారికి ముందు వాళ్ళ ప్రెస్ మీట్ లో తిట్టి మరి కార్యకర్తల ముందే వాళ్ళు తిడితే ఏ కార్యకర్త అయినా ఊరికే ఉంటారా అండి? మీరే చెప్పండి, ఎవరైనా ఊరికే ఉంటారు? ఎవరు ఉండరండి. అవునండి. సో అందుకోసమని అది అట్లా జరిగిందే తప్ప వేరేది ఏది లేదు. వాళ్ళకి అట్లా ఏదో వాళ్ళు పగులు కొట్టారు, వాళ్ళు టీడీపీ వాళ్ళు పగులు కొడితే దానికి బ్యాలెన్స్ అవుతుంది అనే ఉద్దేశంలే. ఎందుకంటే క్రమశిక్షణ కలిగిన పార్టీలో ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా అన్ని బ్యాక్ స్టెప్ వేస్తారు. అందులో భాగంగా ముఖ్యంగా మన బాలకృష్ణ గారి నియోజకవర్గం అంటే ఇంకా ఇక్కడ అన్న ఎన్టీఆర్ గారు ప్రాతినిధ్యం వహించారు, హరికృష్ణ గారు ప్రాతినిధ్యం వహించారు, ఇప్పుడు 3 సార్లు బాలకృష్ణ గారు ప్రాతినిధ్యం వహించారు. అంతమంది అడుగుజాలలో నడిచిన కార్యకర్తలు అండి ఇక్కడ ఉండేది. అట్లా లైన్ దాటే వాళ్ళు కాదు. వాళ్ళ నాయకుడు తిట్టాడనే ఉద్దేశంతో పోయారే తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు. అక్కడ బాలయ్య గారు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉంటారా లేకుంటే అప్పుడప్పుడే వచ్చి పోతా ఉంటారా? ఎన్నడూ లేని విధానంగా అండి. ఇప్పుడు హిందూపూర్ మున్సిపాలిటీకి తీసుకుని వస్తే ఏ పొద్దు వైసీపీ గవర్నమెంట్ లో ఉండే 5 సంవత్సరాలు ఒక్క సింగల్ 1 రూపీ కూడా హిందూపూర్ మున్సిపాలిటీకి తీసుకురాలేదండి. ఈ రోజు కని విని ఎరగని రీతిలో 92,50,00,000 నిధులను హిందూపూర్ మున్సిపాలిటీకి తీసుకొచ్చినాడంటే లెక్కేసుకోండి.
అంత అమౌంట్ తీసుకొచ్చి ఒక నిన్న బాలకృష్ణ గారు ఒక ఫైల్ వన్ అనేది కూడా ఓపెన్ చేసినారు గుర్తుగా 92,50,00,000కి ఫైల్ వన్ కూడా. మరి ఇన్ని గన చేస్తున్నా కూడా ఈ వైసీపీ పార్టీ వాళ్ళు మరి ఈ బాలయ్య గారి గురించి అంతగానో గలీజ్గా మాట్లాడడం ఎందుకంటారు? అంటే అధికారంలో రావాలనా? అంతే ఇక్కడుండే వ్యక్తులు కావచ్చు, బాలకృష్ణ గారికి అఖండమైన మెజారిటీతో గెలిచిపించారు ఇక్కడున్న ప్రజలు కావచ్చు. ఇప్పుడు 92 కోట్లు రావడం కావచ్చు, అనేక రింగ్ రోడ్డు రాబోతుంది మన హిందూపురాకి. నాట్ ఓన్లీ ఇన్ హిందూపురం మున్సిపాలిటీ, మన లేపాక్షి మండలం కావచ్చు, రూరల్ మండలం కావచ్చు, ఇప్పుడు చిల్మత్తూరు దగ్గర టేక్ రోడ్ దగ్గర మన ఇండస్ట్రియల్ హబ్ కూడా వస్తుంది. అనేక ఇండస్ట్రీలు కానీ క్రియేట్ అవుతున్నాయి. ఇలా అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, మంత్రి నీళ్లు తీసుకొచ్చేది కావచ్చు, అన్ని కార్యక్రమాలు చేస్తున్నా. ఇంత ఫండింగ్ తీసుకొని వస్తున్నాడే, ప్రజల్లో ఇంకా బాలకృష్ణ గారు నాటుకుపోతాడేమో, ఇంకా మెజారిటీ ఇంకా పెరిగిపోతుందేమో, అభిమానం పెరిగిపోతుందేమో అనే ఉద్దేశంతో ఏదో ఒకటి బురద జల్లల్లా, కూటమి ప్రభుత్వం మీద బురద జల్లల్లా. అన్న మీరు కాదన్నా, మీరు స్థానిక ఎలక్షన్ లో ఏదో ఒకటి భయం భ్రాంతం గురి చేయాలా, బాలకృష్ణ గారి మీద చెడ్డ పేరు తీసుకురావాలనే ఒక దుర్మార్గమైన చర్యనే తప్ప వేరే ఉద్దేశం అంటూ ఏది లేదండి. కాదన్నా, మీరు ఇంత మంచిగా మాట్లాడుతా ఉన్నారు, నిజంగా అక్కడ చేస్తా ఉన్నారా లేకుంటే మీరు కూడా టీడీపీ కార్యకర్తనేనా? నేను చూస్తున్నానండి, నాకు కార్యకర్త కాదండి, నేను ఒక అభిమాని, బాలకృష్ణ గారికి అభిమాని. ఎందుకు అభిమాని? యాజ్ ఎ ఫిలిం గా నేను ఒక అభిమాని, ఇక్కడ ఉన్న చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకి అభిమాని, ఇక్కడ పరిసరాల శాంతి భద్రతలకు అభిమాని. నేను ఎందుకంటే వీ హావ్ ఫేస్డ్ ఇన్ లాస్ట్ 5 years అంటే లా అండ్ ఆర్డర్ ఎట్లా మిస్యూజ్ చేశారు హిందూపురంలో అనేక రకాలుగా మాగే జనాలకి. నేను ఒక న్యూట్రల్ మనిషిని, అంటే ఒక అభిమానం వేరే, రాజకీయం వేరే. ఒక న్యూట్రల్ మనిషికి ఏ రకంగా వాళ్ళు ఇబ్బంది చేసి భయం భ్రాంతులకు గురి చేశారో ప్రజలందరూ గమనించారు. అందుకోసమని మేము ఆ రకంగా అతనికి అభిమానించాం అంతే. అంటే ఇప్పుడు జరిగిన వైసీపీ కార్యాలయంపై దాడిలో బాలయ్య గారి అభిమానుల తప్పు ఏది లేదంటారు మీరు? ఏమీ లేదండి, ఎందుకంటే 100 to 100% వాళ్ళు వాళ్ళ చేతులారా చేసుకుండేదే, ఏదో వాళ్ళ ఉనికి కాపాడుకునే దానికి చేసుకుండేదే. ఇట్లా బాలకృష్ణ గారి మీద ఏదో మాట్లాడితే, తప్పుగా మాట్లాడితే మేము హైలైట్ అవుతాము అనే ఒక దురుద్దేశం అంతే వాళ్ళది. ఫేమస్ అవుతాము, జగన్ గారి కళ్ళల్లో మనం పడతాము గిట్లని చెప్పి అదేనా? ఇక్కడున్న ఎవరికైతే ఉన్నారో ఎవరై కూడా ఇక్కడ ఉన్న వైసీపీలో హిందూపురంలో అంటే ఎక్కడ లేని అన్ని గ్రూప్ రాజకీయాలు హిందూపురం నియోజకవర్గంలో ఉన్నాయండి. అనేక రకాలుగా ఒక 3 to 4 గ్రూప్స్ ఉన్నాయి ఇక్కడ. దాంతో పాటు ఒక మెయిన్ లీడర్స్ కూడా ఎంతో పార్టీ స్థాపించినప్పుడు ఉంటున్న వ్యక్తులను కూడా ఇక్కడ వైసీపీ వాళ్ళు సస్పెండ్ చేయించారు ఇక్కడున్న ఇన్ఛార్జ్ వాళ్ళు. సో ఏమీ లేదు, ఒక బాలకృష్ణ గారు ఒక సెలబ్రిటీ, ఏదైనా మాట్లాడితే వాళ్ళ నాయకుడు అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడచ్చేమో, మాకు కన్ఫర్మ్ అవుతుందేమో అనే ఒక్క ఉద్దేశంతో, చెడు ఉద్దేశంతో బాలకృష్ణ గారి మీద ఇట్లా అవాకులు చవాకులు పేల్చడం కావచ్చు, ఏమి అభివృద్ధి జరగలేదు అని చెప్పడం కావచ్చు. అంటే అభివృద్ధి నేను ఒక కామన్ మ్యాన్ గా, నేను ఒక న్యూట్రల్ వ్యక్తిగా మాట్లాడుతున్నా. అభివృద్ధి జరగకోకుండానే 3 times మేము ఎట్లా గెలిపించామండి బాలకృష్ణ గారికి? 3 times ఎట్లా గెలిపించాము? అది మెజారిటీ 2 సార్లు కన్నా ఈసారి ఎక్కువ మెజారిటీతో గెలిపించాము మేము. అన్న థ్యాంక్ యూ అన్న, మీరు వీటి అన్నిటి గురించి తెలియజేసినందుకు. యాక్చువల్లీ నేను ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో మీ వాయిస్ అంతా నేను ప్రజలకు వినిపిస్తూ ఉన్నాను. అండ్ ఇంకొకటి, నాకు మీ దగ్గర నుంచి ఒక ఫేవర్ కావాలి. ఎవరైతే ఇప్పుడు మీ టీడీపీ కార్యకర్త తలబగలు కొట్టారు గిట్లని చెప్పి అన్నారో, ఆ అబ్బాయి ఫోటో గిట్లా నాకు ఇస్తే కొంచెం నేను చూపించుకుంటాను. ఓకే, నాకు పంపండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిన ప్రతి మాట నేను విన్నాను. కాకపోతే ఈ వైసీపీ పార్టీ వాళ్ళు ఏం స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు అంటే, లేదు టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళే మా వైసీపీ కార్యకర్తలు తలబలు కొట్టారు, ఆఫీస్ అంతా ఆగం చేశారు, మేము అధికారంలోకి వచ్చాక వాళ్ళ పని మొత్తం చూసుకుంటాము, మేము వాళ్ళని చూసుకుంటాం గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సో మీరు చెప్పిన మాట కక్ష రాజకీయాలు కాదండి, మాకు అభివృద్ధి కార్యక్రమాలు కావాలి. వాళ్ళు చేశారు ఏదో కొట్టారు అని ఎదురు దెబ్బ కొట్టడం కాదండి, మాకు కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కావాలండి మాకు. ఓకే, మీరు ఆ ఫోటో గిట్లా నాకు పంపించండి. అది నేను మా తెలిసిన వ్యక్తులతో ఉంది, కార్యకర్తలతో. సో మీరు ఇంకొకటి, మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరైతే ఆ లీడర్తోని క్షమాపణ చెప్పాలి గిట్లని చెప్పి అనుకున్నారో ఆ వీడియోలు గిట్లా మీరు తీసి ఉంటే నాకు పంపించండి. ఓకేనా? తప్పకుండా అండి, నేను తప్పకుండా అండి నేను పంపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.
సో ఇదండి ఈ వైసీపీ పార్టీ వాళ్ళు చేస్తున్న నటన. చేసిందంతా ఈ వైసీపీ పార్టీ వాళ్ళు అయితే బాలయ్య గారి అభిమానుల మీద నూకేస్తారు. సో చేసిందంతా వీలైతే బాలయ్యబాబు అభిమానుల మీద నెట్టడం జరిగింది. వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి టీడీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి తల పగలగొట్టేస్తే ఈ వైసీపీ పార్టీ వాళ్ళేమో టీడీపీ పార్టీ వాళ్ళే పగలగొట్టారు గిట్ల అని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నారు. అరే ఇక్కడ కూడా ఆ వాస్తవాలా, మళ్ళా కులం పేరుతో కూడా ద్వేషించారు గిట్లని చెప్పి ఆ బ్రో మాట్లాడడం కూడా జరుగుతుంది. ఈ వైసీపీ పార్టీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా గదే చేస్తారు. సో ఈ వైసీపీ పార్టీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే అక్కడ జరిగేది ఒకటైతే ఇంకొకటి చెప్తా ఉంది. వీళ్ళే మొత్తం పగలగొట్టేసి, వీళ్ళే అంబేద్కర్ గారి విగ్రహం పగలగొట్టేసి, వీళ్ళే కులం పేరుతో ద్వేషించి, వీళ్ళే తలలు పగలగొట్టి మళ్ళీ టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద లేకుంటే బాలయ్యబాబు గారి అభిమానుల మీద నెట్టడం జరుగుతుంది. సో ఇదండి ఈ వీడియో గిట్ట మీకు ఎట్లా అనిపించిందో కిందికి వచ్చి కామెంట్ చేయండి. బాలయ్యబాబు గారు చేస్తున్న సేవా కార్యక్రమాలు ఏంటో ఒకసారి మీ అందరికీ తెలియజేయండి కామెంట్ రూపంలో. థ్యాంక్ యూ.